బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతి R5 జోన్ లబ్ధిదారుల అంశంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు వాళ్ళ ప్రాంతాల్లోనే ఇల్లు కేటాయించాలని చంద్రబాబు ఆదేశించారు. త్వరితగతిన ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడ, గుంటూరు వాసులకు R5 జోన్లో గత సర్కార్ ఇల్లు కేటాయించడం వివాదాస్పదమైంది. చంద్రబాబు ఆదేశంతో R5 జోన్ వివాదానికి తెరపడ్డట్టయింది. అమరావతి R5 జోన్ లబ్ధిదారుల అంశంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు వాళ్ళ ప్రాంతాల్లోనే ఇల్లు కేటాయించాలని చంద్రబాబు ఆదేశించారు. త్వరితగతిన ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడ, గుంటూరు వాసులకు R5 జోన్లో గత సర్కార్ ఇల్లు కేటాయించడం వివాదాస్పదమైంది. చంద్రబాబు ఆదేశంతో R5 జోన్ వివాదానికి తెరపడ్డట్టయింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, R5 జోన్ అంశానికి సంబంధించి ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు? అంటే సతీష్, ఏదైతే ఈ R5 జోన్ వివాదం అనేది గత 3 ఏళ్ల నుంచి కూడా జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే రాజధాని ప్రాంతంలో R5 జోన్ ఏర్పాటు చేసి గుంటూరు, అదేవిధంగా విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి బీపీఎల్కి దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్థలాల కేటాయింపు అయితే సెంటు చొప్పున కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివాదం అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక క్లారిటీ అయితే కలెక్టర్లతో కూడినటువంటి సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇవ్వడంతో దానికి తెరపడినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే R5 జోన్ ఏర్పాటు చేయడం ద్వారా రాజధాని ప్రాంతంలో వాళ్ళకి సెంటు భూమిని కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా గుంటూరు, అదేవిధంగా కూడా విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే బీపీఎల్కి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకేసారి అక్కడ కేటాయించినటువంటి నేపథ్యంలో దీనికి అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే రాజధాని ప్రాంతానికి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అంటే ప్రధానంగా కూడా మాస్టర్ ప్లాన్, అంటే రాజధాని నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ మాస్టర్ ప్లాన్ అనేది మార్పు చేయటం అనేది సిఆర్డీఏ కానీ అటు ప్రభుత్వం వల్ల కానీ కాదు. దానికి ముందుగానే దాంట్లో ఉన్న క్లాజులు ఆ విధంగా ఉన్నాయి. సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉందో అలాగే కొనసాగాలి. కానీ దానికి విరుద్ధంగా కూడా R5 జోన్ అనేటువంటి ప్రత్యేక జోన్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ ఏదైతే ఈ కేటాయించినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లవు అని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా వాళ్ళకైతే కొంతవరకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తిరిగి వాళ్ళు ఏదైతే ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన క్రమంలో దానికి సంబంధించిన వివాదం కొనసాగుతూ ఉంది. ఈ వివాదానికి ఈరోజు కలెక్టర్ల సమావేశంలో సీఎం అయితే తెరపడే విధంగా కూడా ఆయన అయితే ఒక ప్రకటన అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనపడింది. అంటే ఎవరెవరైతే ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడే వాళ్ళకి భూములు కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అవసరమైతే అక్కడ వాళ్ళందరికీ కూడా ఈ టిడ్కో ఇళ్లులాగా కట్టించేందుకు, వేగవంతంగా కూడా కట్టించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించినటువంటి నేపథ్యంలో R5 జోన్ వివాదం అయితే సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.